ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. నాకు ఈ రోజు ఇంత గుర్తింపు వచ్చిందంటే చిరంజీవే కారణం. టాలెంట్ ఉంటే సరిపోదు, దానికి తగ్గ ప్రోత్సాహం కూడా ఉండాలి. అది ఆయన ఖచ్చితంగా అందించి ప్రోత్సహిస్తారు. దానికి నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఈ మాటలన్నది స్వయంగా ప్రభుదేవ. ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవ జగపత్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో జయము నిశ్చయమురాకి గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా జగపత్ బాబు అడిగిన ఓ ప్రశ్నకి సమాధానంగా చిరంజీవితో తన అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ మాటలన్నారు. ఇండస్ట్రీలో తనకి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శమని 15 ఏళ్ల వయసులోనే తనకు కొరియోగ్రాఫర్గా మొట్టమొదటి అవకాశాన్నిచ్చి ప్రోత్సహించారు. ఇలాంటి వారు ఇండస్ట్రీలో చాలా అరుదు అని ప్రభుదేవ చెప్పాడు. ఈ సినిమా తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలో అబ్బని తీయని దెబ్బ పాటకి కొరియోగ్రఫీలో తన తండ్రితో కలిసి డాన్స్ మూమెంట్స్ సమకూర్చారు ప్రభుదేవ. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, హిందీలో ఆజ్కా, గూండరాజ్ వంటి చిత్రాల్లో చిరంజీవికి అద్భుతమైన డాన్స్ కంపోజ్ చేశారు. ఆ తర్వాత ప్రభుదేవ నటునిగా, దర్శకునిగా బిజీ కావడంతో చిరంజీవి సినిమాలకు వర్క్ చేయడం కుదరలేదు. ఆ తర్వాత మలయాళ లూసిఫర్, తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్లకు థార్ మార్ తక్కర్ మార్ పాటకు నృత్య రీతులు సమకూర్చారు ప్రభుదేవ. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ దాకా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దర్జాగా ఇంట్లోనే కూర్చొని మరి కొత్త సినిమాలని చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు. ఎలాగంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ఈ వారం కూడా ఓటీటీలో కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాక థియేటర్లో చూడడం కొన్నిసార్లు వీలు పడదు. అలాంటి వారు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో ధనుష్ డైరెక్షన్ చేసిన ఇడ్లీ కొట్టు ఒకటే. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. తమిళ్లో ఇడ్లీ కడాయిగా, తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్ తో అక్టోబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ధనుష్ 2 వైవిధ్యమైన షేడ్స్ లో కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. రిలీజ్ అయి నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 29న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై రికార్డులు తిరగరాసిన సినిమా కొత్తలోక చాప్టర్ 1. మలయాళంలో తెరకెక్కిన మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో సినిమా. తెలుగులో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శి తనదైన యాక్షన్ తో ఆకట్టుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల వసూలుతో దుమ్ము లేపింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ చాన్నాలుగా ఎదురు చూస్తున్నారు. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ అక్టోబర్ 31న స్ట్రీమింగ్ అని జియో హాట్ స్టార్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా పరం సుందరి. తుషార్ జలోటా డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతున్నట్లు న్యూస్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకు కూడా స్పెషల్ ఆడియన్స్ ఉన్నారనే విషయం తెలిసిందే. ఓటీటీ ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులను అలరించేందుకు తక్షకుడు అనే యాక్షన్ ఫిల్మ్ తో వస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. వినోద్ డైరెక్షన్ లో ఇది రూపొందిన సినిమా. వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్తులంటూ ఒక పోస్టర్ ని పంచుకున్నారు మూవీ టీమ్. తమిళ నటుడు విజయ్ ఆంటోనీ తన కెరియర్ లో 25వ చిత్రంగా రూపొందిన శక్తి తిరుమగన్ తెలుగులో భద్రకాళి పేరుతో థియేటర్లోకి తీసుకొచ్చారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ తన నటనతో మెప్పించాడు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ లో ఈ నెల 24 నుంచి ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. మాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ప్రెజెంట్ ఎంట్రీ ఇస్తున్న మలయాళ కుట్టి అనస్వర రాజన్ ఇప్పటికే మలయాళ డబ్బింగ్ ఫిల్మ్స్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయింది. ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలతో మెస్మరైజ్ చేస్తోంది. హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో సక్సెస్ అవుతుందా లేదా? ఇప్పటి వరకు మలయాళం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలను చుట్టేసిన అనస్వర ఇప్పుడు టాలీవుడ్ ని టార్గెట్ చేస్తోంది. సూపర్ శరణ్య, నేరు, గురువాయర్, అంబల నడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితం. టీనేజ్ లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ ఇప్పుడు సౌత్ లో బిజియెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ హీరోయిన్. 2025లో రేఖా చిత్రం సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న అనస్వర 6 నెలల్లోనే 5 వరుస సినిమాలతో కేరళ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పటి హీరోయిన్స్ లో సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ
అనస్వరలా సక్సెస్ సాధించిన మరొక ముద్దుగుమ్మ ఎవరూ లేరు. కథకి, క్యారెక్టర్ కి, పర్ఫార్మెన్స్ కి ప్రాధాన్యతనిస్తూ వరుసగా ఆఫర్లని కొల్లగొడుతోంది. రేఖా చిత్రం తర్వాత వచ్చిన ఎన్ స్వాంతనం, పుణ్యాలం, భయంకిలి, మిస్ అండ్ మిస్టర్ బ్యాచులర్ చిత్రాలు పెద్దగా సందడి చేయలేకపోయినా తన పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. మళ్ళీ మలయాళంలో వ్యాసన సమేతం బంధుమిత్రాదికల్ సినిమాతో హిట్ కొట్టింది. ఇక అనస్వర రాజన్ జోరు చూస్తూ ఉంటే ఈ ఏడాది ఆమె నుండి మరిన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు వస్తాయనిపిస్తోంది. ప్రస్తుతం 2-3 ప్రాజెక్టులకి కమిట్ అయింది. వాటిలో ఒకటి రోషన్ హీరోగా వస్తున్న ఛాంపియన్. ఈ మూవీలో అనస్వర చంద్రకళగా కనిపించబోతోంది. ఇప్పటికే చంద్రకళ లుక్ రివీల్ చేశారు మేకర్స్. నెక్స్ట్ లైన్ లో ఉన్న ప్రాజెక్ట్ రెయిన్బో కాలనీ. ఇది 7 బృందావన్ కాలనీ సినిమాకి సీక్వెల్. ఈ సినిమాతోనే అమ్ముడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిందే. కానీ షూటింగ్ డిలే కావడంతో ఛాంపియన్ తో ముందుగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. అనశ్వర రాజన్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పటి ఓటీటీ జనరేషన్ లో మలయాళ చిత్రాల ద్వారా పాన్ ఇండియా లెవెల్లో అనస్వర గుర్తింపు తెచ్చుకుంది. 15 ఏళ్లకే యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన ఈ కేరళ కుట్టి సౌత్ లోని మోస్ట్ బిజీ అండ్ వాంటెడ్ హీరోయిన్ గా ఫేమ్ అయింది. బాలీవుడ్ లో కూడా యార్యా 2 ప్రేమ కథా చిత్రంతో ఆకట్టుకుంది. నడవలేని పరిస్థితిలో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయిగా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే మైక్ చిత్రంతో విభిన్నమైన క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఒకే ఒక్క సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. సినిమా హిట్ అవ్వకపోయినా ఆ క్రేజ్ మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ స్క్రిప్ట్ సెలక్షన్లో రాంగ్ డెసిషన్స్ కారణంగా వరుస ఫ్లాప్లు పలకరించాయి. దాంతో కెరియర్ డైలమాలో పడింది. ఇండస్ట్రీకి వచ్చి 7 ఏళ్ళు అయిన తర్వాత రీసెంట్ గా సక్సెస్ చూసింది. ఓర్ ఆధార్ లవ్ తో మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ మొదటి సినిమాతోని యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత తన మూవీ సెలక్షన్ లో తడబడ్డ ప్రియా క్రేజ్ క్రమంగా తగ్గిపోయింది. టాలీవుడ్, మాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఆఫర్లు తగ్గిపోయాయి. తెలుగులో చెక్, ఇష్క్, బ్రో చేసింది కానీ వాటిలో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ప్రియా ప్రకాష్ వారియర్ టాలీవుడ్, మాలీవుడ్ లో కలిసి రావట్లేదని బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసింది. అయినా అక్కడ కూడా కలిసి రాలేదు. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ సేమ్ సిచ్యువేషన్. అండ్ రీసెంట్ గా చేసిన తమిళ్ మూవీ నిలవక్కు ఎన్మేల్ ఎన్నాడి కోపంలో కాస్త మెప్పించింది కేరళ కుట్టే. ఇక ఆ తర్వాత కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలో అర్జున్ దాస్ కు జోడీగా కనిపించి ఆకట్టుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీలో స్పెషల్ రోల్ చేసి బాగా ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా ప్రియా మధ్య రొమాంటిక్ డాన్స్ బిట్ కి ఫిదా అయ్యారు ఆడియన్స్. మొత్తానికి హిట్ కొట్టేసిన బ్యూటీ చేతిలో ప్రెజెంట్ బాలీవుడ్ ప్రాజెక్టులు 3 Monkeys, లవ్ హ్యాకర్స్ ఉన్నాయి. ఈ 2 మూవీస్ లో ఏది హిట్ కొట్టినా ప్రియా బాలీవుడ్ లో సెటిల్ అవ్వడం ఖాయం. ఇవే కాక ఇంకొన్ని సినీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నుంచి మరొక ఇంటెన్స్ ప్రాజెక్టు రెడీ అయింది. వెలుగును పంచేందుకు చీకటి తొలగిపోతోంది అనే లైన్ తో తన కొత్త సినిమా కాలం కావల్ రిలీజ్ డేట్ ప్రకటించాడు మమ్ముట్టి. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మమ్ముట్టి పవర్ఫుల్ అండ్ ఛాలెంజింగ్ రోల్లో కనిపించనున్నాడు. వినాయక్ ఖాన్, మీరా జాస్మిన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను జితిన్ కే జోష్ తెరకెక్కించాడు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న అఖండ 2 నుంచి మేకర్స్ మరొకసారి మాస్ బజ్ పెంచేశారు. బ్లాస్టింగ్ రోర్ అంటూ విడుదల చేసిన కొత్త టీజర్ లో బాలయ్య పవర్ లెవెల్ మళ్లీ పీక్స్ లో కనిపించింది. అగోరా గెటప్ లో బాలకృష్ణ స్క్రీన్ పై ఫుల్ ఎనర్జెటిక్ గా కనిపించాడు. బోయిపాటి మార్క్ డైలాగ్స్, రియల్ ఫైర్ విజువల్స్ తో ఈ టీజర్ పాన్ ఇండియా లెవెల్లో ఎక్స్పెక్టేషన్ ని మరింత పెంచేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాపై ఎగ్జైట్మెంట్ పీక్స్ కు చేరుకుంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంకకు షిఫ్ట్ అయింది. ఈ షెడ్యూల్లో ఒక సాంగ్ తో పాటు కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ కాంబోపై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. మార్చి 26, 2026న థియేటర్లో ప్రేక్షకులను కలవడానికి పెద్ది రెడీ అవుతోంది.